సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఆ రోజు నుంచే రైతు భరోసా స్కీమ్ అమలు. తెలంగాణలో రైతు భరోసా పథకం అమలులో రైతులకు శుభవార్త అనేది అందనుంది. 15,000 హామీ ఇచ్చారు. ఈ ముఖ్యమైన నవీకరణ వివరాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. రైతు భరోసా పథకంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వంటి కార్యక్రమాలను, 10 లక్షల సబ్సిడీ, వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రారంభించారు. లోకసభ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పటికీ రైతు భరోసా పథకం, పంటల బీమా, రుణమాఫీ సహా మిగిలిన హామీలను వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. రాబోయే వర్షాకాలానికి ముందే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, సార్వత్రిక ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జూన్ మొదటి వారంలో రైతులకు ఆర్థిక సాయం పంపిణీ చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని గణనీయమైన మార్పులు తీసుకురావాలని, రియల్ ఎస్టేట్ హోల్డింగ్ మినహా చురుగ్గా పనిచేసే వ్యవసాయ భూములకు ప్రత్యేకంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్దేశాన్ని పునరుద్ధరించారు. 5 ఎకరాల్లో భూమి ఉన్న రైతులకు అర్హత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతు బంధువుల కోసం ఉద్దేశించిన గతంలో నిలిచిపోయినటువంటి నిధులను శాసనసభ ఎన్నికల సమయంలో అన్నదాతలకు మళ్లించినట్లు నివేదించబడింది. జూన్లో రైతు భరోసా పథకాన్ని అధికారికంగా ప్రారంభించాలని కూడా కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. రైతులకు ఎకరాకు ఏటా 15,000 రూపాయలు వ్యవసాయ సీజన్లో ఒకేసారి లేదా 2 విడతలుగా పంపిణీ చేసే విధానం పరిశీలనలో ఉంది. ఇంకా రైతు బంధు పథకంలో నమోదు చేసుకున్న రైతులు రైతు భరోసా పథకం కింద స్వయంచాలకంగా ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రత్యేక దరఖాస్తుల అవసరం తొలగిస్తారు. క్రమబద్ధీకరించిన విధానం, అనవసరమైనటువంటి బ్యూరోక్రటిక్ అడ్డంకులు లేకుండా వ్యవసాయ సమాజానికి సకాలంలో మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.